సో ఇంకొకటి అండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6th ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, 5th ఫ్లోర్ వరకే లిఫ్ట్ వస్తుంది. ఆ లిఫ్ట్కి సంబంధించిన మెకానిక్ రూమ్ ఏదైతే ఉంటుందో అదే 6th ఫ్లోర్లో పెడతారు. మీకు 6th ఫ్లోర్ వరకు లిఫ్ట్ కావాలి అని అంటే 7th ఫ్లోర్ ఇంకోటి వేసుకొని అక్కడ ఒక లిఫ్ట్ రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఈ లిఫ్ట్ ఆపరేషనల్ యాక్టివిటీ కోసం ఒక ఫ్లోర్ మీరు వదిలేయాలి అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, 5th ఫ్లోర్ వరకు లిఫ్ట్ వెళ్తుంది, 5th to 6th మెట్లెక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? మీరు అనేది ఏంటంటే ఏదైతే లిఫ్ట్ రూమ్ అనేది లేకుండా మనం లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందా? ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఎల్ అంటాం, మిషన్ రూమ్ లెస్. మనం ఏదైతే ఫ్లోర్ లో ఉంటుందో అదే ఫ్లోర్ లో మనము మిషన్ రూమ్ ప్రొవైడ్ చేస్తాము. దాంట్లోనే అడ్జస్ట్ చేసి మనం మోటార్ రూమ్ అనేది లేకుండా మోటార్ అనేది అదే ఫ్లోర్ లో మనం ఛానల్స్ వేసి కూర్చోబెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. అచ్చా, సో ఇప్పుడు ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ అయిపోయింది దానికి. కానీ నేను చెప్పేది ఏంటంటే కనుక ప్రతి కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే కనుక మోటార్ రూమ్ అనేది కంపల్సరీ నేను అంటాను. మోటార్ రూమ్ ఉండడం వల్ల సేఫ్ అనమాట. ఇంకా ఇప్పుడు వాస్తు అని చెప్పేసి చాలా మంది హైట్ అనేది తగ్గించుకుంటున్నారు. కానీ మోటార్ రూమ్ ఉంటే కనుక ఏదైనా రిపేర్స్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక మనిషి కానీ టెక్నీషియన్ కానీ ఎవరైనా లోపలికి వెళ్ళి రిపేర్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేటట్టు ఉండాలన్నమాట. మోటార్ రూమ్ ఒక 5 feet అయినా 6 feet అయినా ఎంతైనా ఇస్తే కనుక బెటర్ సేఫ్ అనేది నా ఒపీనియన్. అచ్చా అచ్చా, సో ఇంకా దెర్ ఇస్ నో పాయింట్ అనమాట. అంటే ఒక ఫ్లోర్ మళ్ళీ మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే, ఒక ఫ్లోర్ వరకే లిఫ్ట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను అన్నట్టు 6th ఫ్లోర్ వరకు హౌస్ ఉంది, 5th ఫ్లోర్ వరకే లిఫ్ట్ పెట్టుకొని 5 to 6 మోటార్ రూమ్ కి ఆ స్పేస్ వదిలేయాల్సిందే. వదిలేస్తే మంచిది అని అంటున్నాను. లేకపోయినా కూడా మనం హ్యాండిల్ చేయగలరు అంటే హ్యాండిల్ ఏం లేదు, మిషన్ రూమ్ లెస్ అని అంటాము. ఆ లిఫ్ట్స్ కూడా మనం ఇస్తున్నాం రెగ్యులర్ గా. రైట్. సో బేసికల్ గా ఇప్పుడున్న మనకి అవుట్డోర్ లిఫ్ట్స్ కి సంబంధించండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపార్ట్మెంట్స్ మోటార్ రూమ్ కూడా లేకుండా కూడా మనం చేస్తున్నాం. అంటే ఆ మోటార్ అనేది లేకుండా కూడా మనం హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 3 floors దాకా ఇవ్వడం జరుగుతుంది. 3 floors దాకా హైడ్రాలిక్ లిఫ్ట్, అక్కడ నుంచి మళ్ళీ వేరే లిఫ్ట్ పెట్టడానికి వీలు అవ్వదు కదా? ఇంకా అవ్వదు. 3 floors దాకా హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది మనం అప్పుడు G+3 వరకు. యూజువల్గా లిఫ్ట్లు మీరు ఒక సైట్లో ఇన్స్టాల్ చేసినప్పుడు వారంటీ పీరియడ్ ఎంతవరకు ఇస్తారు? బేస్ ఆన్ ది ప్రోడక్ట్, కొంతమంది రిక్వైర్మెంట్ తగ్గట్టు. లైక్ హైడ్రాలిక్లో 48 months 5 years వారంటీ దాకా కూడా ఇస్తున్నాం మనం. కస్టమర్ తీసుకునే ప్రోడక్ట్ బట్టి మనకి వారంటీ అనేది చేంజ్ అవుతుంది. సో స్టార్టింగ్ వచ్చి మన దగ్గర 2 years వారంటీ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. 2 years. సో అవుట్డోర్ యూనిట్కి అయితే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అదే ఇండోర్ రిక్వైర్మెంట్స్కి అయితే మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? ఇంటర్నల్ లిఫ్ట్కి అయితే కనుక నేను హైడ్రాలిక్ సజెస్ట్ చేస్తాను. అవుట్డోర్ అయితే కనుక ఎక్స్టర్నల్కి అల్ట్రా గేట్ కానీ ట్రాక్షన్ లిఫ్ట్స్ కానీ మనం. అంటే ఏంటండి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అల్ట్రా గేట్కి ట్రాక్షన్ మీరే అడిగారు. ట్రాక్షన్ లిఫ్ట్ అంటే ఏంటంటే కనుక మనకి ఏదైతే పైన హెడ్ రూమ్ వస్తుందో మోటార్కి అనేది సెపరేట్గా ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తాము, వాటిని మనం ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటాము. ఎంఆర్ఎల్ అనేది ఏంటంటే ఆ మిషన్ రూమ్లెస్ అన్నమాట. సేమ్ మోటరే మనకి గేర్లెస్ మోటార్ అనేది తీయడం జరుగుతుంది అనమాట. సో చిన్న మోటార్ వస్తుంది మనకి, హెడ్ రూమ్ అనేది లేకుండా మనం దాంట్లోనే అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది, మిషన్ రూమ్లెస్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఆ లిఫ్ట్ షాఫ్ట్ సైజుని బట్టి డోర్స్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆ గ్రిల్ డోర్స్ లాగడానికి ఇష్టపడరు, అదైతే చాలా తక్కువ కాస్ట్ అని విన్నాను. ఆటోమేటెడ్ డోర్స్ అంటే ఇంకొంచెం రేట్ ఎక్కువ అని విన్నాను. అండ్ ఆల్సో స్పేస్ కన్జ్యూమింగ్కి కూడా ఆలోచించి డోర్స్ని డిజైన్ చేస్తారన్నాను. ఈ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే కనుక ఆటో డోర్స్ అనేది సేఫ్టీ. సో ప్రతి కస్టమర్కి నేను ఏమంటానంటే ఆటో డోర్స్నే చూస్ చేసుకోమంటాను. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే షాఫ్ట్ సైజ్ తక్కువ ఉంటుంది, విడ్త్ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఆటో డోర్ అనేది ఇవ్వడం జరగదు. సో ఆటో డోర్ ఇస్తే ప్లేస్ ఇంకా కొంచెం వేస్ట్ అయిపోతుంది అని కూడా విన్నాను, కరెక్ట్ కాదో మీరే చెప్పాలి. ప్లేస్ వేస్ట్ అవుతుంది అనే పాయింట్ కన్నా అసలు షాఫ్ట్ అనేది మా దగ్గర మినిమం ఇంత 500 ఓపెనింగ్ నుంచి ఉంటుంది ఆటో డోర్. దానికన్నా తక్కువ అయితే కనుక మనం ఆటో డోర్ ఇవ్వలేము, అంటే వాళ్ళకి లోపలికి వెళ్ళే మనిషికి ఓపెనింగ్ తక్కువ అయిపోతుంది. అలాంటి టైంలో మనం సెమీ ఆటోమేటిక్ డోర్స్ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆటో డోర్స్ అయితే కనుక సేఫ్టీ, దానివల్ల క్యాబిన్ మెజర్మెంట్ అనేది ఏంటంటే చాలా తక్కువ, కానీ మీరు అన్నట్టు మరి తగ్గదు అని నేను. ఓకే, రైట్. సో ఆటో డోర్స్ అంటే చాలా సేఫ్ అని మీ ఒపీనియన్. సో మాన్యువల్ గా మనం తీసుకొని వేసి ప్లీజ్ క్లోజ్ ది డోర్ అనే ఆప్షన్ అసలు అది విని అపార్ట్మెంట్స్ లో బుర్ర పిచ్చెక్కిపోతుంది. 5th floor లో కూడా డోర్ వేయకుండా ఎవరైనా మిస్ అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డోర్ క్లోజ్ చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్, కానీ ఆటో డోర్లు అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుంది. మాన్యువల్ గా ఏదైనా మనం హ్యాండ్ తో మూవ్ చేసేదానికి మనకి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆటో డోర్ లో ఆ ఆప్షన్ అనేది తక్కువ, మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆటో డోర్ ప్రిఫర్ చేసుకుంటే మెయింటెనెన్స్ కూడా కలిసి వస్తుంది అని చెప్తున్నారు. యాక్సిడెంట్స్ కూడా చాలా తక్కువ అవుతాయి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఈ ఛానల్ గేట్స్ లో చేతులు పెట్టడం, ఈ స్వింగ్ డోర్స్ లో కూడా మనకి చేతులు పెట్టడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. మాన్యువల్ అనేది మనకి కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి. ఆటో డోర్స్ అనేది ఎప్పుడు కూడా సేఫ్టీ. నెక్స్ట్ ఏదైతే కస్టమర్స్ చాలా మంది వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నమాట మా దగ్గరకు వచ్చినప్పుడు. మా క్యాబిన్ సైజ్ ఎంత వస్తుంది, ఈ షాఫ్ట్ సైజ్ వచ్చి నా దగ్గర 4x4 ఉంది, విడ్త్ 4 ఉంది, డెప్త్ 6 ఉంది, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి.
దాన్ని బట్టి కూడా మనం క్యాబిన్ అనేది కస్టమైజ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర. ఓకే ఓకే. సో సెపరేట్గా దానికి ఒక డ్రాయింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ పార్ట్, టోటల్ ఇన్స్టాలేషన్స్ ఎలా చేస్తాం మనం ఇదంతా మీకు నెక్స్ట్ మా పార్ట్ గౌస్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పర్ఫెక్ట్. ఓకే, సో డ్రాయింగ్ పార్ట్ అంతా గౌస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.